హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు వ్యాలిడ్ parenthesis string problem చూద్దాం. Given a string as containing only three types of characters, close open parenthesis, close parenthesis, ఇంకా star. Return true if s is valid. అయితే రూల్స్ వచ్చేసి ఎనీ లెఫ్ట్ parenthesis must have right parenthesis. And right parenthesis must be having left parenthesis అంట. ఓకే, ఇంకా లెఫ్ట్ parenthesis ఇది మస్ట్ గో బిఫోర్ రైట్ అంట. ఇంకా స్టార్ అన్నది ఒక వైల్డ్ కార్డ్ లాగంట. మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ రైట్ parenthesis, లెఫ్ట్ parenthesis ఆర్ ఎంటీ స్ట్రింగ్. అయితే ఇక్కడ చూస్తే మనకు వాడు స్టార్ అంటే 3 ఆప్షన్స్ ఇచ్చిండు. స్టార్ అంటే ఒకటి లెఫ్ట్ పేరెంథసిస్ ఉండొచ్చు, ఇంకోటి ఎంటీ స్ట్రింగ్ ఉండొచ్చు, ఇంకోటి క్లోజ్డ్ పేరెంథసిస్ ఉండొచ్చు. అయితే మనం ఇది డిఎఫ్ఎస్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఎన్ని టైమ్స్ పడుతుంది డిఎఫ్ఎస్ చేస్తే మనకు ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 3n పడవచ్చు వర్స్ట్ కేస్లో. అయితే మనం కనుక మెమోరైజేషన్ యూజ్ చేసినాం అనుకో, అప్పుడు మనకు n³ పడుతుంది. ఏంది బిగ్ ఓ. సో మనకు ఈ ఇంత పడకుండా ఫాస్టర్గా చేసే ఓన్లీ ఎన్ని టైంలో చేసే సొల్యూషన్ ఉందా అని చూస్తే మనకు ఈ గ్రీడీ అప్రోచ్ ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఉంది, ఓపెన్ పేరెంథసిస్ ఉంది. ఓపెన్ పేరెంథసిస్ ఒక టైం వచ్చింది, సో 1 టైం వచ్చింది ఇది ఇప్పటికి. ఇప్పుడు ఇది స్టార్ ఒకటి వచ్చింది. సో ఈ స్టార్ అన్నది ఓపెన్ పేరెంథసిస్ కావచ్చు, క్లోజ్డ్ పేరెంథసిస్ కావచ్చు. అయితే దీనికి స్టార్ అనేది పక్కగా పెట్టుకుందాం. క్లోజ్డ్ అన్నది ఎన్నిసార్లు వచ్చింది? క్లోజ్డ్ అన్నది ఓ అని పెడతా. ఓపెన్ అన్నది ఒకసారి వచ్చింది, క్లోజ్డ్ అన్నది 2 టైమ్స్ వచ్చింది, ఇంకా స్టార్ అన్నది ఒకటి వచ్చింది. సో మనకి ఏంటంటే ఓపెన్ తర్వాత ఈ స్టార్ వచ్చింది, సో దీన్ని ఓపెన్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకు ఎప్పుడైనా సరే ఇవి ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇది ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి ట్రావర్స్ చేసేటప్పుడు మనకు రైట్ క్లోజ్డ్ అనేది ఎక్కువ ఉండొద్దు. సో ఇవి ఎక్కువ ఉండొద్దు. సో ఎవ్రీ టైం ఓపెన్ షుడ్ బి గ్రేటర్ దాన్ క్లోజ్డ్. ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి ట్రావర్స్ చేసేటప్పుడు ఓపెన్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే తర్వాత క్లోజ్ చేసుకోవాలి కాబట్టి. క్లోజే ఎక్కువనే అంటే అక్కడనే రిటర్న్ చేసేస్తాం అనమాట, మనది ఫామ్ కాలేదని. అయితే అదొక లాజిక్. ఇంకా ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అన్నది 1 ఉంది. అయితే ఓపెన్ ఇక్కడ వచ్చేసి స్టార్ వచ్చింది. సో ఓపెన్ లోయెస్ట్ మనకి 1, కానీ మ్యాక్సిమం ఇంకొకటి ఉండొచ్చు. అంటే డైవర్జ్ అయింది కదా, అంటే ఇది అంటే ఈ ఓపెన్ ఇంకొకటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఓపెన్ లోయెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఓపెన్ హైయెస్ట్ ఈక్వల్ టు 2. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇది కనిపించినప్పుడు ఓపెన్ లోయెస్ట్లో డిలీట్ చేస్తాం, ఇంకా ఓపెన్ హైయెస్ట్లో కూడా డిలీట్ చేస్తాం. ఇప్పుడు 1 అయింది. దాని తర్వాత ఇంకోటి కనిపించింది, అప్పుడు ఓపెన్ లోయెస్ట్లో డిలీట్ చేస్తాం. అయితే లోయెస్ట్ దీనికంటే 0 కంటే తక్కువ అయిపోయింది కాబట్టి దీన్ని 0గా కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత హైయెస్ట్లో కూడా డిలీట్ చేస్తాం. సో ఓపెన్ లోయెస్ట్ మొత్తానికి 0 అయిపోయింది కాబట్టి మనం రిటర్న్ ట్రూ చేస్తాం.
రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఓపెన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఓపెన్ లోయెస్ట్ జీరో కాదు, అదనమాట. సో ఇది జీరో ఎప్పటికీ కాదు. ఇది -1 వెళ్ళినప్పుడు జీరో వేస్తాం, అంటే తక్కువ ఉన్నప్పుడు జీరో వేసుకోవచ్చు దీని లోయెస్ట్ని. కానీ హైయెస్ట్ కనుక జీరో కంటే తక్కువ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మనకు ఫాల్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే డిలీట్ అయిపోతున్నాయి కదా, ఇవి క్లోజ్డ్ తోటి డిలీట్ అయిపోతున్నాయి, అదనమాట లాజిక్. సో ఇప్పుడు కోడ్లో చూస్తే మనం లోయెస్ట్ ఓపెన్ తీసుకుంటాం, ఇంకా హైయెస్ట్ ఓపెన్ తీసుకుంటాం, ఈక్వల్ టు 0 0. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనిలో చూసుకుంటాం అనమాట, ఎస్ క్యారెక్టర్స్లలో ఈచ్ డూ. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇఫ్ క్యారెక్టర్ ఈక్వల్ టు ఓపెన్, అప్పుడు ఏం చేస్తామంటే లో అన్నది ప్లస్ చేసుకుంటాం, హై అన్నది కూడా ప్లస్ చేసుకుంటాం. లేదంటే ఇది కనుక క్లోజ్డ్ అయింది అనుకో, అప్పుడు లో మైనస్ చేసుకుంటాం, హై మైనస్ చేస్తాం. అదే కనుక స్టార్ అయిందనుకో, అప్పుడు స్టార్ అయిందనుకో మనం ఏం చేస్తాం, లో స్టార్ అయితే లోని లో అన్నది తగ్గిస్తాం, హై అన్నది ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే ఇది క్లోజ్డ్ పేరెంథసిస్ కూడా కావచ్చు, సో ఈ స్టార్ అన్నది క్లోజ్డ్ కూడా కావచ్చు. సో ఈ స్టార్ అన్నది క్లోజ్డ్ కూడా కావచ్చు, సో ఒకటి తగ్గిస్తాం అనమాట. ఈడ హై అన్నది ఒకటి ఇంక్రీజ్ చేస్తాం స్టార్ వచ్చినప్పుడు. ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ ఇఫ్ హై బికమ్స్ లెస్ దాన్ 0. ఇంకా లో అన్నది 0 చేస్తాం ఎప్పుడు, ఇఫ్ లో ఈస్ లెస్ దాన్ 0 అన్నమాట. ఇప్పుడు లో అన్నది 0 ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఇదన్నమాట గ్రీడీ అప్రోచ్. ఇప్పుడు మనం ఓ ఆఫ్ ఎన్ టైమ్స్లోనే మనం కంప్లీట్ చేసినాం, దీన్ని ఓ ఆఫ్ ఎన్ టైమ్స్లోనే కంప్లీట్ చేసినాం. సింప్లీ చెప్పాలంటే మనం స్టార్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే, స్టార్ వచ్చినప్పుడు లోయెస్ట్ ఓపెన్ లోయెస్ట్ హైయెస్ట్ ఓపెన్ అన్నది కౌంట్ తీసుకుంటున్నాం అనమాట. స్టార్ లేనప్పుడు ఏం చేస్తున్నాం అంటే, స్టార్ లేనప్పుడు కౌంట్ చేసుకుంటున్నాం అనమాట, అంటే రెండు ఇంక్రీజ్ చేస్తున్నాం. సో లోయెస్ట్ ఓపెన్ లోయెస్ట్ హై సారీ హైయెస్ట్ ఓపెన్, అయితే లోయెస్ట్ ఓపెన్ హైయెస్ట్ ఓపెన్ అనమాట. అంటే లోయెస్ట్ ఓపెన్ పేరెంథసిస్ ఎన్నిసార్లు వస్తుంది మనకి, ఇది వచ్చిందనుకో ఒకసారి వస్తుంది, ఇది వచ్చిందనుకో మనం ఏం చేస్తాం, ఇది క్లోజ్డ్ ఉండొచ్చు ఓపెన్ ఉండొచ్చు. సో మనం దీన్ని లోయెస్ట్ ఓపెన్ అని వచ్చేసి -1 చేస్తాం, ఈక్వల్ టు 0 అయిపోతుంది. అదే హైయెస్ట్ ఓపెన్ వచ్చేసి 1 + 1 చేస్తాం అనమాట, 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది 2 అవుతుంది హైయెస్ట్ ఓపెన్. తర్వాత ఇది వచ్చేసి ఇంకోటి క్లోజ్డ్ వచ్చింది కాబట్టి దీన్ని -1 చేస్తాం, దీన్ని -1 చేస్తాం. అయితే
దీన్ని -1 చేసినప్పుడు లోయెస్ట్ ఓపెన్ అన్నది -1 ఉండలేదు కాబట్టి 0కి కన్వర్ట్ చేస్తాం. ఇదేమో 1 అయిపోతుంది. ఇంకా దీని తర్వాత ఇంకొకటి వస్తుంది. అయితే దీన్ని కూడా -1 చేస్తాం. కానీ -1 అంటే లోయెస్ట్ ఓపెన్ అన్నది 0 కంటే తక్కువ ఉండలేదు కాబట్టి మళ్ళీ 0కి దీన్ని కన్వర్ట్ చేస్తాం. దీన్ని -1 చేస్తే ఇది 0 అయిపోతుంది. అంతే. ఇప్పుడు 0 అయిపోయింది కాబట్టి మనకు లాస్ట్ ఎండ్ అయిపోయింది కాబట్టి ట్రూ చేస్తాం అన్నమాట. సపోజ్ ఈ హైయెస్ట్ ఓపెనే 0 కంటే తక్కువ వెళ్ళిపోయింది అనుకో. హైయెస్ట్ ఓపెనే అంటే సపోజ్ హైయెస్ట్ ఓపెనే 0 కంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో చెప్తా. ఇప్పుడు హైయెస్ట్ ఓపెనే 0 కంటే హైయెస్ట్ ఓపెన్ వచ్చేసి ఇక్కడ స్టార్ ఉంది. ఇట్లా ఉందనుకో. అప్పుడు లోయెస్ట్ ఓపెన్ 1 వస్తుంది. తర్వాత హైయెస్ట్ ఓపెన్ 1, తర్వాత ఈ స్టార్ వచ్చినప్పుడు 2 మైనస్ అవుతాయి. సో లోయెస్ట్ ఓపెన్ వచ్చేసి 0, హైయెస్ట్ ఓపెన్ వచ్చి 2, దాని తర్వాత ఇది -1 అవుతుంది, ఇది -1 అవుతుంది, -1 అయితే లోయెస్ట్ ఓపెన్ ఎప్పుడు 0 కంటే తక్కువ అయితే అది 0నే కన్సిడర్ చేస్తాం. హైయెస్ట్ ఇది -1 అవుతుంది, ఇది -1 అవుతుంది, మళ్ళీ -1 అవుతుంది. సో అప్పుడు -1 అంటే 0 కంటే తక్కువ వెళ్ళిపోయింది కాబట్టి ఇది 0 కంటే తక్కువ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం, మనం రిటర్న్ ఫాల్స్ కొడతాం అన్నమాట. ఓపెన్ <0, హైయెస్ట్ ఓపెన్ is <0. ఓకే.